హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, దానికి చాలా థ్యాంక్స్. బట్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యోగం చేసేవాడే సైనికుడు, పోలీసు. ఇది ఉద్యోగం కాదు, దేశం పట్ల ఉన్న గౌరవం, ప్రేమ. అంతటి గొప్ప ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సత్యమేవ జయతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఆవిర్భావం ఒక గొప్ప శుభవార్త. డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ యువర్ మొబైల్ ప్లే స్టోర్. థ్యాంక్ యూ. సత్యమేవ జయతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఉద్యోగ సాధనలో మిమ్మల్ని గెలిపిస్తుంది. ప్రతి వీరుడికి వీర తిలకం దిద్ది ఉద్యోగ అన్వేషణలో మిమ్మల్ని సన్నద్ధం చేయడానికి సత్యమేవ జయతే డిఫెన్స్ అకాడమీ 7799845678. ముందుగా చూసుకున్నట్లయితే తెలంగాణలో టీచర్లకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. టీచర్ల లెక్క తేలింది. మొత్తం పోస్టులు 1,20,000 ఉన్నాయి. ప్రస్తుతం టీచర్ల సంఖ్య 1,02,000 అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మొత్తంగా తెలంగాణలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల ఖాళీలు వచ్చేసి 18,000 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో గ్రేడ్ 2 హెచ్ఎం పోస్టులు 1956 పోస్టులు ఉన్నట్లుగా కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. నేడెవరు వైపు దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి నివేదిక అయితే సబ్మిట్ చేయబోతున్నట్లుగా కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎట్టకేలకు విద్యాశాఖ అధికారులు క్యాడర్ స్ట్రెంగ్త్ను తేల్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ టీచర్ల లెక్కల వివరాల అంశం దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలిసింది. ఇక గుర్తించినటువంటి పోస్టులను కొత్త జిల్లాల ప్రకారం అలొకేషన్ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాల్లో ఎన్ని శాంక్షన్ పోస్టులు ఉన్నాయి, ఆ జిల్లాల్లో ప్రస్తుతం ఎంతమంది పనిచేస్తున్నారనేటువంటి దానిపై పలు దఫాలుగా జిల్లా విద్యాశాఖ అధికారులతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే పాఠశాల విద్యాశాఖ మినహా దాదాపు అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగుల ఖాళీల వివరాలు ప్రభుత్వానికి ఇప్పటికే అందాయి. కానీ స్కూల్ ఎడ్యుకేషన్ వివరాలు ఇంకా ప్రభుత్వానికి చేరలేదు. దీంతో త్వరితగతిన ఈ ఖాళీలు పోస్టుల వివరాలను తేల్చాలని చెప్పేసి అధికారులకు ప్రభుత్వం ఆదేశించడంతో దానికి అనుగుణంగానే సోమవారం అన్ని జిల్లాల డిఈఓలతో క్యాడర్ స్ట్రెంగ్త్పై విద్యాశాఖ ఉన్నతాధికారులు చివరి సమావేశాన్ని నిర్వహించారని చెప్పేసి మెన్షన్ చేశారు. జిల్లాల వారీగా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సంఖ్య, శాంక్షన్ పోస్టులు, ఖాళీల వివరాలను ఉన్నతాధికారులకు ఆయా జిల్లాల డిఈఓలు సమర్పించినట్లుగా తెలిసింది. వారు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 1,20,000 శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. ఇందులో 1,02,000 మంది వరకు టీచర్లు పనిచేస్తున్నట్లుగా అధికారులు తెచ్చారు. ఇంకా అలాగే 18,000కి పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు ఇక్కడైతే మనకి విద్యాశాఖ అధికారి దీనికి సంబంధించి వివరాలు అయితే మీడియాకి ఇక్కడ దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇవి కాకుండా నాన్ టీచింగ్ పోస్టులు మరో 1,500 వరకు ఉండే అవకాశం కూడా ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. డైట్, బీఈడి కాలేజీల్లో పోస్టుల వివరాలు, ఎంఈఓ, డిఈఓ కార్యాలయాల్లోని పోస్టుల వివరాలను సైతం అధికారులు సేకరించారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జిల్లాలకు పోస్టులను కేటాయించడంతో పాటు ఉద్యోగాల భర్తీ కూడా చేయనున్నారని మెన్షన్ చేశారు. 70:30 నిష్పత్తిలో చేయనున్నట్లు ఇక్కడ తెలిసింది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా రాష్ట్రంలో 1956 హెచ్ఎం పోస్టులు ఖాళీ ఉన్నట్లుగా కూడా మెన్షన్ చేయడం జరిగింది. హెచ్ఎం గ్రేడ్ 2 పోస్టులు ఇన్ని వందల ఖాళీలు ఉన్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. మొత్తం 4,379 శాంక్షన్ పోస్టులు ఉంటే అందులో 2,423 మంది పనిచేస్తున్నారు. ఇంకా 1956 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా కరీంనగర్ జిల్లాకి సంబంధించి కూడా ఖాళీల వివరాలు అయితే రావడం జరిగింది. ఆ జిల్లాలో ఉపాధ్యాయుల లెక్క కూడా తేల్చారు. సో మొత్తం మనకి ఆ జిల్లాలో 383 పోస్టులు ఖాళీ ఉన్నట్లుగా మెన్షన్ చేశారు. మొత్తం 3,124 మంది దీనికి సంబంధించి పోస్టులుంటే పనిచేస్తుంది 2,742 మంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఖాళీల వివరాలు ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. GH2 SCA గణితం, ఫిజిక్స్, అలాగే బయోసైన్స్, సాంఘికం, ఆంగ్లం, తెలుగు, హిందీ, ఉర్దూ ఇలాగ సబ్జెక్టుల వారీగా ఉన్నటువంటి ఈ యొక్క మంజూరైనటువంటి పోస్టులు, పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, మిగిలిపోయినటువంటి ఖాళీ వివరాలు మనకి ఇక్కడైతే ఈ టేబుల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది కరీంనగర్ జిల్లాకి సంబంధించినటువంటి ఉపాధ్యాయుల లెక్క అనమాట. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్లయితే TSPSC ప్రకటించడం జరిగింది. మనకి నిన్న 2 days బ్యాక్ దిశ న్యూస్ పేపర్లో TSPSCలో సిబ్బంది సరిగా లేరు అని చెప్పేసి వచ్చినటువంటి ఆర్టికల్కి అనుగుణంగా వారు స్పందించడం జరిగింది. నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నామని CGG డైరెక్టర్ వెల్లడించారు. దిశా పత్రికలో ఈ నెల 21న ప్రచురితమైనటువంటి కొలువులకు
కొర్రీలు కథనానికి స్పందిస్తూ సోమవారం వారు వివరణ ఇచ్చారు. CGG ఉద్యోగుల కొరత లేదని, ఎప్పటికప్పుడు రిక్రూట్ చేసుకుంటున్నామని ప్రకటించారు. TSPSCలోనూ ఖాళీలు ఏర్పడగానే రిక్రూట్ చేసుకుంటున్నారని, నోటిఫికేషన్లు ఎప్పుడొచ్చినా కూడా అంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వెల్లడించారు. CGGలో అవసరానికి తగ్గట్టు ఖాళీ అయినటువంటి పోస్టుల భర్తీ, కొత్తగా నియామకమైనటువంటి పోస్టులను గుర్తించి పూర్తి వివరాలు తెలిపారు. గత 7 ఏళ్లలో 108 నోటిఫికేషన్లో 36,792 ఉద్యోగాలకు సంబంధించి 50 లక్షల అప్లికేషన్లు వచ్చాయని, TSPSC వెబ్సైట్ ఆటోమేటిక్గా ఎంట్రీలను తీసుకునేలాగా సాఫ్ట్వేర్ అందుబాటులో ఉందని చెప్పేసి వారైతే వివరించడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే 7 ఏళ్లలో ఒక్కటే TRT అని చెప్పేసి మెన్షన్ చేశారు. నిరాశలో అభ్యర్థులు, పలువురికి ఏజ్ బార్ ఎఫెక్ట్, 5 లక్షల మంది ఎదురుచూపులు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. పట్టించుకొని రాష్ట్ర సర్కార్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక్క TRT టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది. దీంతో DED, BEd అలాగే పూర్తి చేసినటువంటి వారు నోటిఫికేషన్ కోసం వేచి చూస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇన్ని సంవత్సరాలైనా కూడా TRT నిర్వహించకపోవడంతో వారు చాలా నిరాశలో ఉన్నారని చెప్పేసి ఇక్కడ అభ్యర్థుల యొక్క గోడు కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ప్రైవేట్ జాబ్ మానేసి మరి ప్రిపేర్ అవుతున్నాం, కానీ ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పేసి మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ కోసం 5 లక్షల మంది ఎదురు చూపులు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో 25,000 ఖాళీలుంటే 13,500 పోస్టులకి ఆమోదం తెలిపి 8,792 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం అని 2017కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా TRT అనేది ఇంకా నిర్వహించాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుతున్నారు. ఇంకా 14 నెలలైనా నెరవేరని సీఎం హామీ అని చెప్పేసి VRAలకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. వెంటనే పే స్కేల్ అమలు చేయండి, తెలంగాణ డైరెక్ట్ VRA రిక్రూటీస్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. తమ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని, పే స్కేల్ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి 14 నెలలైనా అది ఇంకా అమలు కావడం లేదని తెలంగాణ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ROR 2020 VRO వ్యవస్థ రద్దుతో తమకు పదోన్నతి అవకాశం లేకుండా చేజారిపోయిందని చెప్పేసి వారైతే వాపోతున్నారు. సోమవారం CCLA ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. 2012-14 సంవత్సరాల్లో ప్రత్యక్ష నియామకం ద్వారా నియమించబడినటువంటి తమకు అన్యాయం జరుగుతున్నదని, 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని అర్హత కలిగినటువంటి వారందరికీ VROలుగా పదోన్నతి కల్పించాలని చెప్పేసి కోరారు. కేవలం 10,500 గౌరవ వేతనంతో కుటుంబాలను పోషించలేకపోతున్నామని తెలిపారు. కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో కొందరికి పదోన్నతి కల్పించారని, వారికి PRC వర్తింపజేయడంతో 35,000 రూపాయల వరకు వేతనం వస్తున్నదని, ఒకే రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన తమ పట్ల వివక్ష చూపుతున్నారని చెప్పేసి ప్రగతి భవన్ సాక్షిగా సీఎం కేసీఆర్ 2017 ఫిబ్రవరి 24న VRAలకు పదోన్నతి కల్పిస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి హామీ కూడా ఇప్పటికీ నెరవేరలేదని చెప్పేసి వారైతే తెలుపుతున్నారు. డిసెంబర్ నెలాఖరు వరకు VRAలకు పదోన్నతి, పే స్కేలుపై నిర్ణయం తీసుకోకపోతే CCLA కార్యాలయం వద్ద ధర్నాలు చేపడతామని చెప్పేసి వారైతే హెచ్చరించడం జరిగిందని ఇక్కడ VRAలకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా బ్యాంక్ ఆఫ్ బరోడాలో 376 పోస్టులతోటి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి డిగ్రీతో పాటు 1.5 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ బేసిస్ మీద 5 సంవత్సరాల పాటు పనిచేయడానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 5 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మీ యొక్క టర్మ్ని ఎక్స్టెండ్ కూడా చేస్తారని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. నిన్న ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది, మన ఛానల్లో వీడియో అయితే ఉంది, చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా ఎయిమ్స్లో ప్రాజెక్ట్ స్టాఫ్కి సంబంధించి మనకి నర్సింగ్ ఆఫీసర్ 2 పోస్టులు, రీసెర్చ్ అసోసియేట్ 1 పోస్టు, మెడికల్ సోషల్ వర్కర్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి మీరు ఎయిమ్స్ shrishikesh.edu.in అనేటువంటి యొక్క వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా ఎయిర్ ఇండియాలో మనకి 10 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదలైంది. చీఫ్ ప్రాపర్టీస్ అండ్ మానిటైజేషన్ ఆఫీసర్, అలాగే చీఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్, డిప్యూటీ ఆఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, మేనేజర్కి సంబంధించి, ఆఫీసర్కి సంబంధించి 10 పోస్టులు అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే పోస్టులను అనుసరించి లా డిగ్రీ లేదా LLM లేదా ఇంజనీరింగ్ డిగ్రీ, MBA, CA కలిగినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. డిసెంబర్ 7వ తేదీ లాస్ట్ డేటు. సో మీరు airindia.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అందులో కెరియర్ సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్స్ కనిపిస్తాయి, చూసి అప్లై చేయండి. ఇంకా DRDOలో CAIRలో 34 అప్రెంటిస్లకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. టెక్నీషియన్ అప్రెంటిస్ అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకి సంబంధించి
మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, EEE, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, టెలికామ్ ఇంజనీరింగ్, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు. ఇంకా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందినటువంటి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి మనకు నోటిఫికేషన్ విడుదలైంది. 7 పోస్టులు అయితే ఉన్నాయి. సైంటిస్ట్ బి, రీసెర్చ్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. డిసెంబర్ 10వ తేదీ లాస్ట్ డేటు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ucms.ac.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 1317 పారామెడికల్ పోస్టులకి సంబంధించి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి. మనకి విజయనగరం జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు గుంటూరు జిల్లా నుంచి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో డిసెంబర్ 5వ తేదీలోపు గుంటూరు జిల్లా వాళ్ళు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి, ఫార్మసిస్ట్, వాచ్మెన్, అలాగే శానిటరీ అటెండర్, అలాగే ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లు FNOకి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీరు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగే MLT, DMLT లాంటి కోర్సులు, DPharmacy, BPharmacy లాంటి కోర్సులు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. gunturu.ap.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా ఏపీ DCCB బ్యాంకుల్లో, ఓకే, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుల్లో 243 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో దీనికి సంబంధించి అనంతపూర్ DCCB.com అనేటువంటి ఒక సైట్లోనికి వెళ్ళి ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. హైదరాబాద్లో ఉన్నటువంటి NGRI నుంచి, ఓకే, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో దీనికి సంబంధించి కూడా మీరు NGRIకి సంబంధించిన ngri.res.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఎవరైతే ఎలక్ట్రికల్ అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్, జియోఫిజిక్స్, సెస్మిక్ ఆర్ సెస్మాలజీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేయొచ్చు. ఇంకా ఏపీ SPDCL తిరుపతి నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే మేనేజ్మెంట్ ట్రైనీ, ఫైనాన్స్, అలాగే చార్టెడ్ అకౌంటెంట్కి సంబంధించిన పోస్టులు అయితే విడుదల చేశారు. APSPDCL.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి నవంబర్ 30వ తేదీలోపు అప్లికేషన్స్ పెట్టుకోండి. సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్లకి సంబంధించి 539 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కోపా, ప్లంబర్, అలాగే బుక్ బైండర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. డిసెంబర్ 5వ తేదీ లాస్ట్ డేటు. centralcoalfields.in అనేటువంటి ఒక సైట్లోని వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా BSNL తెలంగాణ సర్కిల్ నుంచి మనకి డిప్లొమా అప్రెంటిస్లకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. 22 పోస్టులు అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీలో డిప్లొమా చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి డిసెంబర్ 2వ తేదీ లాస్ట్ డేటు. telanggana.bsnl.co.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆల్రెడీ నేను మీకు స్టార్టింగ్లోనే డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా 70% సిలబస్కి ఇంటర్ పరీక్షలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. గత ఏడాది సైతం 30% సిలబస్ తగ్గించిన ఇంటర్ బోర్డు. కోవిడ్ నేపథ్యంలో బోర్డు కీలక నిర్ణయం అని చెప్పేసి మెన్షన్ చేశారు. తగ్గించిన సిలబస్, నమూనా ప్రశ్నపత్రాలు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఆ సంస్థ అయితే ప్రకటించడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే స్కౌట్స్ అండ్ గైడ్స్ జాబ్స్ పేరుతో 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి మెన్షన్ చేశారు. తెలంగాణ నుంచి 241 మంది బాధితులు ఉన్నట్లుగా మెన్షన్ చేశారు. దేశవ్యాప్తంగా 2000 మంది బాధితులు ఉన్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. లేని జాబ్స్కి 15 రోజుల ట్రైనింగ్, అపాయింట్మెంట్ లెటర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. వరంగల్కి చెందినటువంటి కిలాడి ఫ్యామిలీ అరెస్ట్, పరారీలో ప్రధాన సూత్రధారి రాజ్ KP సిన్హా అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, డబ్బులు తీసుకొని గవర్నమెంట్ జాబ్స్ ఇప్పిస్తాం అనేటువంటి వారిని ఎవరో కూడా నమ్మొద్దు. సో మీరు అలా నమ్మి డబ్బులు ఇచ్చారు అంటే ఖచ్చితంగా మోసపోతారు. సో ఇలా చాలా కేసెస్ అయితే జరుగుతున్నాయి. రీసెంట్గా కూడా కోర్టులో కేసులు వేసి జరుగుతున్నటువంటి సందర్భాలు మనం న్యూస్లో చూసాము. కాబట్టి ఎవరు కూడా మనీ అయితే ఇవ్వద్దు. కష్టపడి ఎగ్జామ్స్ రాసి జాబ్స్ అయితే సాధించండి. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.